ఏందక్క ఏందేందో అంటాను గులుగుతాను. ఏం చేయాలి చెల్లె, పొలం కౌలుకి ఇచ్చిన. కౌలుకి ఇస్తే ఇక ఏం చేసిల్లంటే అంత ఖరాబ్ చేసిల్లు, ఒడ్లు గిడ్ల అంత ఖరాబ్ చేసిల్లు. ఏమన్నా వాళ్ళ పొలమా? ఒడ్లన్నీ చెక్కి మంచిగా చేయ అంతే, ఇక పంట వండే వరకే చూసుకున్నారు. ఒడ్లు ఖరాబ్ చేసిళ్ళు, అంత గడ్డి మోల్పిచ్చిండ్లు, ఎక్కడ అక్కడ అంత చేను పొలం అంతా ఖరాబ్ చేసిండ్లు. గంత కథ ఉన్నదా? అదే వాళ్ళ చేను అయితే అంత క్లీన్గా చేసుకుందరు. మంది చేను కాబట్టి మంగళారతి చేసిండ్లు. గట్ట చేస్తారా? చీ 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 చీ. ఇంకోసారి పొలం ఎవ్వరికి ఇయ్యనే ఇయ్యద్దు. ఇప్పుడు మంది సొమ్ము మంగళారతి అట్నే చేస్తాను అక్క. వాళ్ళు కానికి ఇస్తానులట, కౌలుకి ఇచ్చినవి మొత్తం భూమి అంతా ఖరాబ్ చేయలే, అట్టనే ఉన్నది ఇవాళ రేపు రోజులల్లా. ఓ మొత్తం ఇక అడ్డగోలు గడ్డి చేసిండ్లే అక్క. అయ్యో మళ్ళీ ఇక కలవాలనా? అయ్యో అయ్యో ఎట్లనో ఏం కథనో. సరే కానీ దోస్తులు, కౌలుకు డబ్బున ఎప్పుడన్నా మనం చేయమని ఎవరికన్నా కౌలుకి ఇచ్చినాం అనుకో, ఇక వాళ్ళకి ఇట్లా అనుకుంటారు కావచ్చు, అదేమన్నా నాసేనా, నేను ఒడ్ల చుట్టూ ఎందుకు చెక్కాలి, ఎందుకు చేయాలి, వంటతో సరిపోయేది ఎక్కడన్నా పోనీ నాకేం అవసరం అని ఇట్లా అనుకుంటారు కావచ్చు. చేను అంతా ఖరాబ్ చేసింది దోస్తులు, మా పొలం అంతా ఖరాబ్ చేసింది. ఇది రియల్గా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరెవరన్నా కౌలుకి ఇచ్చిండ్లా? కౌలుకి ఇస్తే కామెంట్ చేయండి. మన ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ గుర్తుండి.